హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మహమ్మద్ గౌస్ విరచిత నివాళి అంశంగా అబూ అబ్రహాం 102వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను, వినండి. అబూ అబ్రహాం 102వ జయంతి 2026 జూన్ 11న. ఇక వినండి. భారతదేశం గర్వించదగిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు, అదే కార్టూనిస్టు, పాత్రికేయుడు, హేతువాది, నాస్తికుడు మరియు రచయిత. ఆయన చేసిన రాజకీయ విశ్లేషణలు, పదునైన కార్టూన్లకు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయనే అబూ అబ్రహాం. అట్టుపురతు మాథ్యూ అబ్రహాం వారి జయంతి 102వ జయంతి జ్ఞాపకం నివాళి. అబూ అబ్రహాం గారి గురించి నిజంగా పరిచయం అవసరం లేదు. మన అత్యంత నిష్ణాతులైన కార్టూనిస్టులు మరియు ప్రస్తుత దృశ్యం యొక్క వ్యాఖ్యాతలలో ఒకరిగా అతని వ్యంగ్య చిత్రాలు ఒక రకమైన సార్వత్రికతను కలిగి ఉంటాయి. అవి ఒక్కసారిగా పాఠకుల్లో ప్రతిచర్యలను రేకెత్తిస్తుంది. 40 ఏళ్ల కెరీర్లో అబూ అబ్రహాం ది బాంబే క్రానికల్, శంకర్స్ వీక్లీ, బ్లిడ్జ్, ట్రిబ్యూన్, ది అబ్జర్వర్ 1956 నుంచి 1966 వరకు ఆయన వేసినటువంటి కార్టూన్లు ఆయా పత్రికల్లో, ది గార్డియన్ 1966 నుంచి 69 మధ్య, మరియు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 1969 వంటి వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ వార్తాపత్రికలకు పనిచేశారు అబూ అబ్రహాం. 1946 మరియు 1951 సంవత్సరాల మధ్య ఆయన బాంబే క్రానికల్, బాంబే సెంటినల్కు రిపోర్టర్గా బొంబాయిలో పనిచేశారు. అతను తన ఖాళీ సమయంలో కార్టూన్లను బ్లిడ్జ్ మరియు భారత్ వంటి విభిన్న ప్రచురణలకు గీశాడు. 1951లో కార్టూనిస్ట్ కె శంకర్ పిళ్ళై శంకర్స్ వీక్లీలో చేరమని ఆహ్వానించబడ్డారు. తర్వాత వారి హాస్యం, వ్యంగ్య మ్యాగజైన్లో ఆర్కే లక్ష్మణ్, బాల్ థాకరే, కుట్టి మరియు బీరేశ్వర్లతో సహా అనేక మంది ప్రముఖ కార్టూనిస్టులు తమ వృత్తిని ప్రారంభించారు. 1953 వరకు అక్కడ పనిచేసిన తర్వాత అబ్రహాం ఒక చిన్న పర్యటన కోసం ఇంగ్లాండ్కి వెళ్ళాడు. అక్కడ అతను పంచ్, లండన్ ఒపీనియన్ మరియు డైలీ స్కెచ్ ఇటువంటి ప్రచురణలకు కార్టూన్లను అందించడం ప్రారంభించారు. అతనికి కార్టూనిస్ట్గా తనను అక్కడ పోషించుకోగలనని నమ్మకం కలిగింది. అబూ భారతదేశాన్ని తిరిగి రావటానికి ముందు ది అబ్జర్వర్ 1956-66 ఆ దశాబ్ద కాలం పాటు కొనసాగారు ఆయన. అలాగనే ది గార్డియన్ 1966-69 3 సంవత్సరాలు పనిచేశారు దానిలో. తదుపరి 1969 నుంచి 1981 సంవత్సరాల మధ్యకాలంలో మల్టీ ఎడిషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన పనిని అనేక వార్తాపత్రికలకు సిండికేట్ చేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ మరియు ప్రచ్ఛన్న యుద్ధం వంటి అల్లకల్లోలమైన సమయాల్లో అబూ ఆయన సుదీర్ఘమైన వృత్తి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కార్టూన్లు ఆ కాలపు సామాజిక మరియు రాజకీయ చరిత్ర రికార్డుగా కనిపించడం సహజం. ఎమర్జెన్సీ సంవత్సరాల్లో గీసిన బాత్ టబ్లో రాష్ట్రపతికి సంబంధించిన అబూ యొక్క ప్రసిద్ధ కార్టూన్ తీసుకోండి. అత్యంత విఘాతం కలిగించే మరియు విపరీతమైన హాస్యం, సెన్సార్ పరిశీలన నుండి ఎలా తప్పించుకొని ప్రింట్లో మొదటి పేజీకి ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య విలువలను సమర్థిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పాలని ఇందిరాగాంధీ కోరుకున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. అబూ అబ్రహాం గారు కేరళ రాష్ట్రంలోని మవెలికర గ్రామంలో ఎంఎం మాథ్యూ, కాంతమ్మ అనే దంపతులకు 11 జూన్ 1924 అంటే 102 సంవత్సరాల క్రితం జన్మించారు.
తన 3వ ఏట నుండే బొమ్మలు గీయటం మొదలుపెట్టారు. తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో ఫ్రెంచి, గణితం, ఇంగ్లీషు వాటిని ఐచ్ఛికాంశాలుగా 1945లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో టెన్నిస్ ఛాంపియన్గా ఉండేవారు. చదువు ముగిసిన వెంటనే ఈయన బొంబాయి వెళ్ళి బాంబే క్రానికల్ పత్రికలోను, దాని సోదర పత్రిక ది బాంబే సెంటినల్లోనూ జర్నలిస్టుగా చేరారు. బ్లిడ్జ్, భారత్ పత్రికల్లో కార్టూన్లు గీయటం మొదలుపెట్టారు. 1951లో ప్రముఖ కార్టూనిస్ట్ కె. శంకర్ పిళ్ళై ఇతడిని తన శంకర్స్ వీక్లీలో పనిచేయవలసిందిగా ఢిల్లీకి ఆహ్వానించారు. తర్వాత లండన్లో ఉద్యోగాన్ని పరిశీలిస్తే ఆయన 1953లో లండన్లోని ది స్టార్ పత్రిక సంపాదకుడు ఫ్రెడ్ జోస్ ఇతడిని లండన్కు రావాల్సిందిగా ప్రోత్సహించారు. తన 32వ ఏట లండన్లో అడుగుపెట్టిన వెంటనే పంచ్, డైలీ స్కెచ్, ఎవ్రీబడీస్ లండన్ ఒపీనియన్, ఈస్టర్న్ వరల్డ్ మొదలైన పత్రికలకు అబ్రహాం అనే కలం పేరుతో కార్టూన్లు వేయటం ప్రారంభించారు. 1956లో ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురించబడ్డ ఇతని 2 కార్టూన్లను చూసి ప్రపంచంలో అతి పురాతనమైన ఆదివారం వార్తాపత్రిక ది అబ్జర్వర్ సంపాదకుడు డేవిడ్ యాస్టర్ ఇతడికి తన పత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా స్థిరమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. అతని సలహాపై అబ్రహాం అనే కలం పేరును తన చిన్ననాటి ముద్దు పేరు అబూగా మార్చుకున్నాడు. అబూ బ్రిటిష్ సంస్కృతిలో మునిగిపోయి వాడి వేడి రాజకీయ కార్టూన్లు గీశాడు. ది గార్డియన్ పత్రిక ఇతడిని త్రికరణ శుద్ధిగా వామపక్ష భావజాలాన్ని నమ్మి ప్రభుత్వానికి పక్కలో బల్లెంలో తయారైనాడని అభివర్ణించింది. 1962లో ఇతడు క్యూబాలో చేగువెరా చిత్రాన్ని గీశారు. ఫిడెల్ క్యాస్ట్రోతో సుమారు 3 గంటలు ఒక నైట్ క్లబ్లో కలుసుకున్న అరుదైన సందర్భం కూడా వీరికి ఉంది. 1966 సెప్టెంబర్లో ది గార్డియన్ పత్రికలో చేరారు. ట్రిబ్యూన్ పత్రికకు వారం వారం కార్టూన్లు వేశారు. 1968లో వియత్నాం యుద్ధంపై వెలువడిన వర్డిక్ట్స్ ఆఫ్ వియత్నాం అనే కార్టూన్ల సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇక అబూ స్వదేశానికి తిరిగి రాక మనం పరిశీలిస్తే అబూ 1969లో తన మొదటి భార్య సరోజిని తర్వాతి కాలంలో విడాకులిచ్చారు. 2 కూతుళ్ళు ఐషా, జానకీలతో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో 1981 వరకు రాజకీయ కార్టూనిస్టుగా పనిచేశారు. 1970లో ఈయన తీసిన షార్ట్ ఫిలిం నో ఆర్క్స్కు బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రత్యేక అవార్డును ఇచ్చింది. 1972 నుంచి 1978 సంవత్సరాల మధ్య అబూ రాజ్యసభలో నామినేట్ సభ్యుడిగా నియమించడం దేశ కార్టూనిస్టులందరికీ దక్కిన అరుదైన గౌరవంగా భావించారు. 1975లో భారత్ అత్యవసర స్థితి విధించినప్పుడు పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు. అబూ ఈ చర్యతో ఇందిరాగాంధీపై ఉన్న అభిమానాన్ని కోల్పోయారు. ఫలితంగా 1977లో ఎమర్జెన్సీ సమయంలో ప్రచురించలేకపోయిన రాజకీయ కార్టూన్లు అనే వ్యాసాలతో గేమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇంకా ఇతడు అబూ ఆన్ బంగ్లాదేశ్, ప్రైవేట్ వ్యూ, అరైవల్స్ అండ్ డిపార్చర్స్ అనే కార్టూన్ పుస్తకాలను ప్రకటించారు. 1988లో వెలువడిన పెంగ్విన్ బుక్ ఆఫ్ ఇండియన్ కార్టూన్స్కు సంపాదకుడిగా ఉన్నారు. 1981 నుండి ఈయన ఫ్రీలాన్సర్గా వివిధ వార్తాపత్రికలకు కార్టూన్లు గీయడం ప్రారంభించారు. సాల్ట్ అండ్ పెప్పర్ అనే స్క్రిప్ట్ కార్టూన్ వేయనారంభించారు. అది సాల్ట్ అండ్ పెప్పర్ అనే స్ట్రిప్ కార్టూన్ను వేయనారంభించారు ఈయన. అబూ గారు 2002 డిసెంబర్ 1న తన 78 ఏళ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. ఇతని మరణానికి సంతాప సూచకంగా రాజ్యసభ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అంతటి మహనీయుడు అబూ అబ్రహాం 102వ జయంతి 2026 జూన్ 11 సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.